23/4/2025 తారీఖున ఈ రాష్ట్రం పరీక్షా ఫలితాలు 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఒంగోలు శాఖ వారు అద్భుతమైన రిజల్ట్ని సాధించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఒక విజయం సాధించాలంటే విద్యార్థి, తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయులు, మిత్రులు అందరూ సహకారం అనేది ఎంతైనా అవసరం ఉంది. అలాంటి అవకాశం ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి వీళ్ళందరూ కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ వేదిక మీద డైరెక్టరాలు రత్నకుమారి, అలానే ఎంతో సీనియర్ ఉపాధ్యాయులు రెహమాన్ గారు, అలా కేఆర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ విజయ మేడం గారు, అలానే ఇన్ఛార్జి మేడం ప్రశాంత్ మేడం గారు, ఇలా ఎంతోమంది ఉపాధ్యాయులు కృషి వల్లే ఈ ఫలితం అనేది సాధించడం జరుగుతుంది. ఒక మంచి రిజల్ట్ని సాధించామనేది ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే 588 మార్కులు సాధించడం అనేది అనితర సాధ్యం. కానీ ఈరోజు పిల్లలు సాధించడం జరిగింది. కానీ లక్ష్యం స్కూల్కి ఎన్నో రిజల్ట్ని బట్టి లక్ష్యం అనేది చాలా గొప్పదని చెప్పి ఆ లక్ష్యాన్ని కూడా మేము పిల్లవాడికి సాధించిన విజయంలో పిల్లవాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ స్కూల్ విజయానికి ఇంకా కొంత ప్రయత్నం అనేది జరిగితే బాగుంటుందని చెప్పి మిగతా స్కూల్స్ నుంచి కూడా మనం చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని అనుకుంటున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు యామిని చంద్ర 577 అయితేనేమి, యు జోష్న 572 అయితేనేమి, బి శివకుమార్ అయితేనేమి 571 అయితేనేమి, పి ఖ్యాతి 570 మార్కులు విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే నేను ఒక సాధారణమైన కుటుంబాల నుంచి తెచ్చిన విద్యార్థులని, సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకి విద్యను అందించి ఇంతటి గొప్ప రిజల్ట్ని సాధించడం అనేది నిజంగా మేము అప్రిషియేషన్ చేయదగింది. ఎందుకంటే ఈరోజు ఈ యుగంలో పోటీ పడే తత్వంలో ఎంతోమంది ఉపాధ్యాయులు కానీ సమాజంలో పీపుల్స్ వాళ్ళ పిల్లవాడు పలానా సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడు, ఆ వెనుకబడితనానికి ఒక ట్యూషన్ మాస్టర్ని పెట్టి చెప్పించుకొని విజయం సాధించడంలో చాలామంది ముందుంటారు. కానీ మన పిల్లలకి అలాంటి ఆపర్చునిటీస్ పేరెంట్స్ ద్వారా కలగదు. ఏదంటే గ్రామీణ ప్రాంత పిల్లలు ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళకి ఆర్థిక వెసులుబాట్లు అనేది లేకపోవడం ద్వారా అవన్నీ కూడా సమకూర్చి మేమే వాళ్ళకి విజయాన్ని అందించడం అనేది జరుగుతుంది. అలాంటి పిల్లలకి ఒక మంచి రిజల్ట్ని ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. దీంట్లో పిల్లల యొక్క కృషిని నిజంగా మెచ్చుకోదగింది. అలానే తల్లిదండ్రులు వాళ్ళకి సహకారం అందించిన తల్లిదండ్రులకి, అలానే ఉపాధ్యాయులకు కూడా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ద్వారా నేను నా అభినందనలు తెలియపరుస్తున్నాను. 570 మార్కులు పైన ఇక్కడే సంఖ్య మేడం, 570 మంది పైకి 7 మందికి, 550 పైకి 11 మందికి, 530 పైగా 15 మందికి సాధించడం, 500 మీద 20 మందికి సాధించడము, అలానే 100% పాస్ పర్సంటేజ్ అనేది సాధించడం అనేది జరిగింది. ఈ విజయంలో ముఖ్యంగా కళ్యాణి అనే అమ్మాయి 588 మార్కులు. నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ట్విన్స్ అయితే వాళ్ళిద్దరూ కూడా అద్భుతంగా చదువుతారు. వాళ్ళు నిజంగా పోరాట పట్టమంటే వాళ్ళ పిల్లల నుంచి మిగతా పిల్లలు నేర్చుకోవాలన్నట్టు వాళ్ళు బిహేవ్ చేయటం కానీ, వాళ్ళు చదివే విధానం కానీ చాలా గొప్పగా మాకు అనిపించింది. మాకు ఇలాంటి అనుభూతిని మళ్ళా చిక్కదేమో అనిపించింది నిజంగా చెప్పాలంటే. అలాంటి అమ్మాయిలో ఒక అమ్మాయి యుక్త కళ్యాణి 588 మార్కులతోటి ప్రథమ స్థానంలో ఉండటం ఆ కుటుంబానికి మేము ఇచ్చే బహుమతిగా. ఎందుకంటే నర్సరీ నుంచి మా విద్యార్థులే వాళ్ళు. మా విద్యార్థులకి మంచి మార్కులను సాధించినందుకు మేము కూడా సగౌరవంగా ఇక్కడ పనిచేసిన టీచర్లందరికి కూడా మంచి గుర్తింపును తెచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన
ఆ తల్లిదండ్రులకు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. My name is Vijay Lakshmi. I am SR Schools Kurnool Road branch principal. Firstly, I would like to express my deep gratitude to our honorable correspondent Mulka Ramareddy garu, backbone of our students and support. That's why today coming result means 588. Congratulations to our children. Your hard work and dedication have paid off. These achievements to just beginning to our journey to success. And I would like to express my faculty. To our dedicated faculty, thank you everyone. Thank you. ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 21 సంవత్సరాల నుంచి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలతో విజయడంకా మోగిస్తూ దూసుకు వెళ్తూనే ఉంది. అలాంటి 2024-25 అకాడమిక్ ఇయర్లో కూడా అలాగే విద్యార్థులు కూడా వాళ్ళ విజయడంకాన్ని మోగించారు. దాంట్లో భాగంగా 588 మార్క్స్తో యుక్తా కళ్యాణి, అలాగే 583 మార్క్స్తో అఖిల్, ఇలాగా 577, 571, 72 మార్క్స్తో ఇలా విజయడంకాన్ని మోగిస్తూ విజయ పరంపరతో ప్రతి సంవత్సరం కొనసాగిస్తూనే ఉంది. ఈ పిల్లవాళ్ళ యొక్క కృషి ఈ మార్కుల రూపంలో వాళ్ళ విద్యార్థుల యొక్క కృషి, అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, అలాగే ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరెస్పాండెంట్ గారు ఇచ్చే సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కానీ, పిల్లలకి ఇచ్చే మోటివేషన్ కానీ, ఇవన్నీ వాళ్ళ సహకారం అనేది ఆ మార్కుల రూపంలో వాళ్ళకు అందిస్తూనే ప్రతి సంవత్సరం విజయడంకా మోగిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎస్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, కర్నూలు బ్రాంచ్ యొక్క ప్రిన్సిపాల్ గారి అందరికీ నా నమస్కారములు. 2025 ఎస్ఎస్సి ఫలితాల్లో ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్ అనేటువంటిది విజయ డంకా మోగించింది. అందులో మొదటి స్థానంలో 588 మార్కులతోటి ప్రథమ స్థానంలో యుక్త కళ్యాణి అనేటువంటి అమ్మాయి సాధించినది. రెండో ర్యాంకులో 583 మార్కులతోటి పి అఖిల్ అనేటువంటి విద్యార్థి సాధించారు. 500 పైగా మార్కులు దాదాపుగా 20 మంది విద్యార్థులు మా సంస్థ నుంచి సాధించున్నారు. ఈ సంస్థకి ఇంతటువంటి పేరు తెచ్చినటువంటి విద్యార్థులకు, పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు మేనేజ్మెంట్ గారికి ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదములు. థ్యాంక్ యూ. పేరు ఐ కళ్యాణి. నేను ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో చదువుకుంటున్నాను. నాకు ఇన్ని మార్క్స్ తెచ్చిన మా కరెస్పాండెంట్ సార్కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదములు నాకు ఇన్ని మార్క్స్ సాధించినందుకు. మా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నేను ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం అనుకుంటున్నాను. దానికి కూడా మా రామరెడ్డి సార్ చాలా హెల్ప్ చేశారు, బాగా మోటివేషన్ చేశారు. థ్యాంక్స్. Introduce myself to you. I am Akhil. I am SR school student. Today I am very happy. I got 583 out of 600 marks in SSC examinations. I have no words to express my feelings. At first, I would like to thank our teachers for their love, patience, guidance throughout our journey. You have not only taught us lessons from the textbooks, but also valuable lessons of life. Your support has been helped us to grow into better individuals, and we are forever grateful to it. My parents also supported me a lot. Finally, I would like to thank our correspondent sir for the excellent faculty and education. Thank you for giving this opportunity. Have a fantabulous day. I am Amni. I am studied from nursery to 10th class, and finally in 10th class I got 577 in SSC examination. First of all, I am thankful to my teachers who motivated and encouraged me a lot, especially from my parents. They give and encouraged me a lot for these examinations. Actually, all the teachers hope that I will come first, but my sister took the first place in SSC examination.
and I took the third place, and thankful to my teachers who encouraged me a lot, and thank you. Have a nice day.